నేను ఇప్పుడు ఈ హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ మీద మీకు మార్కింగ్ అనేది ఎలా వేస్తామో చూపిస్తానండి. మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి అయినా సరే, మగ్గం వర్క్ అయినా సరే, రెండింటికి కూడా ఫస్ట్ బ్లౌజ్ పైన మార్కింగ్ వేసుకున్న తర్వాతే ఆ తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ హాఫ్ పట్టు పీస్ మీదకి నేను మీకు ఎలా వేస్తానో చెప్తాను. ఫస్ట్ ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నానండి. ఓపెన్ సైడ్స్ ఏమో అటు పెట్టాను, హాఫ్ ఫోల్డ్ చేశాను బ్లౌజ్. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ అట్లీస్ట్ 1.5 to 2 inches వరకును కిందన గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే మనకి ఇది మీటర్ బ్లౌజ్ 36 సైజ్ కండి. 36 సైజ్కి ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనకి ఎంబ్రాయిడరీ వేయమని చెప్పి. దానికి మనకి పీస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎల్బో హ్యాండ్స్కి క్లియర్గా వస్తుంది. మనం ఫ్రేమ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. 1.5 inch ఎలా ఉంచితే మనం మరీ అంత పీస్ సరిపోదు అనిపిస్తే 1 inch ఉంచుకోండి. ఆ తర్వాత ఫ్రేమ్కి కిందన పెట్టడానికి అవ్వకపోతే మీరు కిందన బ్లౌజ్ పీస్ అనేది ఏదో ఒకటి రఫ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ అయినా సరే, మిషన్కి అయినా సరే. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని మెజర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ బ్లౌజ్ ఎడ్జ్ అనుకుంటాము. మనకి 14 inches బ్లౌజ్ లెంత్ కావాలి. లెంత్ 14 inches కావాలి. అంటే 14 + 1 15 inches పడుతుంది కదా. ఇలా పెట్టుకుంటాము. అంటే మార్జిన్స్ అవి కూడా కలిపి, పైన షోల్డర్ది కూడా ఉంటుంది కాబట్టి అది కలిపి మనం ఇక్కడ ఓవరాల్గా 15 inchesకి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటాను. ఇది బ్లౌజ్ లెంత్ 15 inches పెట్టాను విత్ స్టిచ్చింగ్ మార్జిన్తో కలిపి. స్టిచ్చింగ్ మార్జిన్లో అంటే పైన నెక్ ఏమొచ్చి ఇక్కడ ఇలా 1/2 inch వచ్చేస్తుంది. నేను నార్మల్గా అంటే జస్ట్ లైన్స్ చిన్నగా వేసి వదిలేస్తాను. మీకు ఇక్కడ క్లియర్గా జస్ట్ అంటే ఇక్కడ నెక్ విత్ ఎంత వస్తుంది, ఫర్ సపోజ్ ఇక్కడ అనుకోండి, దీనికి నెక్ విత్ వచ్చేసి నేను 2.75 పెడతాను. ఇది నెక్ విత్ అంటే షోల్డర్ కూడా 2.75 వస్తుంది. ఇది షోల్డర్ మార్క్. ఇక్కడ ఇది నెక్ అనమాట. ఇక్కడ 1/2 inch ఏమొచ్చి మార్జిన్లో పోతుంది కదా షోల్డర్. ఆ 1/2 inch ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ 1/2 inch వదిలేసి కిందకి మెజర్ చేసుకుంటే మనకి ఇక్కడ 8 inches వరకే కావాలన్నమాట. నెక్ 8 inches. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా వర్క్ 8 inches వరకే పడేలాగా మనం సెట్ చేసుకొని వేసుకుంటాము. 8 2.75 ఇలా చిన్న మార్కింగ్స్ పెట్టుకుంటాను. యాక్చువల్గా నేను ఈ విత్ ఒకటిని ఈ కింద డెప్త్ మార్క్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఓకే, ఇది సెంటర్ పాయింట్, ఇక్కడ ఒక ప్లస్, ఇది విడ్త్ కదా, ఇది డెప్త్, ఇది నెక్ అనమాట. మీరు రఫ్గా ఇలా వచ్చేస్తుంది. మీకు అర్థం అవడం కోసం అని చెప్పి నేను ఇలా మాసాను. ఇది బ్లౌజ్ లెంత్ కదా. ఇక్కడ మనం రఫ్గా ఇదన్నమాట. బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఇలాగా ఆమ్ హోల్ ఇలాగా పెట్టుకుంటే ఎంతవరకును బ్యాక్ పార్ట్కి ప్లేస్ అనేది పీస్ పడుతుందో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఫ్రంట్ ఎలా సెట్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు అదంతా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగానే మెజర్మెంట్స్ వైజ్ మార్క్ చేసుకోవచ్చు. ఇది వన్ సైడ్ గీసాను కదా, రెండో సైడ్ ఎలాగని చూపిస్తాను ఒకసారి. వన్ సైడ్ వేసిన తర్వాత చాలండి, రెండో వైపు పెట్టుకోపోయినా ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు మగ్గం వర్క్ అనుకోండి, మగ్గం వర్క్ అయినా సరే ఈ 1/2 inch మార్జిన్లోకి స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఇదిగోండి ఇది ఇలాగా
ఏదైతే లైన్ ఉందో అక్కడికే కుట్టుకుంటాం, ఎందుకంటే మిగతాది లోపలికి పోతుంది కదా. మనం స్టిచ్చింగ్లో అనుకోండి లైనింగ్ బ్లౌజ్కి అయితే విత్ ఇక్కడ నెక్ పట్టి అది వేస్తాం కాబట్టి దాన్ని కూడా కలిపి కట్ చేస్తాము. ఇక్కడ వర్క్ బ్లౌజ్కి అయితే ముందు పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడ ఉంటుందో అంతవరకు ఉంచి మిగతాదంతా లోపలికి వెళ్ళకపోతుంది కాబట్టి ముందే దాని వైపు పెట్టేసుకుంటాం అనమాట. నెక్ విత్ 2.75 వచ్చింది కదా, ఇది సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2.75 ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ కూడా ప్లస్ మార్క్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి జస్ట్ మళ్ళీ ఇక్కడ ఇలాగా పెట్టేసుకుంటాము. ఇక్కడ మీకు రౌండ్ నెక్ ఇలాగ వచ్చేస్తుంది, నెక్ షేప్ చూసారా. ఈ రౌండ్ నెక్ ఇలాగా వర్క్ ఇక్కడ ఇలా పడేలాగా చూసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మిషన్లో పెడతాం కాబట్టి హ్యాండ్ వర్క్ అనుకోండి ఎగ్జాక్ట్ మన లైన్స్ మీద పెడతాం, దీనికి మ్యాచ్ అయ్యేలా సెట్ చేసుకున్నాం అనమాట. మ్యాక్సిమం బ్లౌజ్ డీప్ది హైట్ ఏమో ఇక్కడ వరకు, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్, ఈ 3 పాయింట్స్ మేజర్ పాయింట్స్ అనమాట. ఓటర్స్ అవి పడతాయి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు ఫోల్డ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి క్రాస్ పెడతాం కదా మనం, ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒకటిని ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను హ్యాండ్స్ చివరి వేస్తాను. మీరు ఏదైనా ఇలా మార్కింగ్స్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మీరు అంచనా బట్టి ఇలాగా వేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్ ఏదైనా పెట్టి దాన్ని అయినా సరే వేసేయచ్చు, అలాగా వేసేయచ్చు కార్నర్లో. అంటే కొంచెం టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఆ మాత్రం ప్లేస్ ఎలా పడుతుందో అది ఇది అనుకుంటూను వేసేసుకోవచ్చు. లేదంటే మనం ఇలాగ టెంప్లెట్స్ లాగా ఫ్యాబ్రిక్తో చేసిన టెంప్లెట్స్ కానీ, లేదంటే ఇలా ఫ్యాబ్రిక్ మీద పేపర్ మీద కట్ చేసిన టెంప్లెట్స్ కానీ యూజ్ చేసి బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని మార్కింగ్ వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది లైనింగ్ ఇలా కట్ చేసుకొని ఉంది కదా, ఇలాగా ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకొని టెంప్లెట్స్లో పెట్టుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ లెంత్ 15 కావాలన్నాం కదా, ఈ బ్లౌజ్ కాదండి, దీన్ని కాదు, మీకు ఐడియా కోసం అని చెప్పి ఎలాగ సెట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్, ఇదిగోండి ఇలాగో పెట్టేసుకోవచ్చు. ఇలా పట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. మనం స్టిచ్చింగ్లో అనుకోండి ఎడ్జ్ వరకు వచ్చినా సరే అడ్జస్ట్ చేసుకో, కొంచెం అడ్జస్ట్మెంట్ అవి ఉంటాయి. ఇటు సైడ్ మాత్రం ఫ్రంట్కి చివరికి పోకుండా చూసుకోవాలి. మరీ ఎడ్జ్కి పెట్టేస్తే మనం ఫ్రేమ్ సెట్టింగ్కి మిషన్ వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం యువతలకే ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే ఇదిగోండి ఒక 1 ఇంచ్ గ్యాప్ అయినా ఉండి అటు సైడ్ కావాలంటే ఫ్రేమ్ పెట్టేటప్పుడు కొంచెం మీరు అతుక్కోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని మీరు ఎలాగైనా డ్రా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అనుకోండి ఈజీగా మార్క్ చేసుకుంటాం. లేదా బ్లౌజులు పెట్టేసైనా ఇలా మీరు మార్క్ చేసేసుకోవచ్చు. ఇది క్రాస్ కటింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం క్రాస్గా వేసుకుంటాము. నెక్కి అక్కడ ఫ్రంట్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఐడియా కోసం అనేది పెట్టాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఇది కాదు. ఫ్రంట్ ఇక్కడ వచ్చేస్తుంది కదా, అది అయిపోయింది ఫ్రంట్ మార్కింగ్. ఇప్పుడు హ్యాండ్స్ ఏమో ఇటు సైడ్ పెట్టుకుంటాను నేను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ లెవెల్గా ఉందో లేదో చూసుకొని మనం ఒక లైన్ వేసేస్తానండి. ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంచేస్తున్నాను. ఇలా గ్యాప్ ఉంచేసి ఒక లైన్ వేస్తాను. మరి మనకి తెలియడం కోసం మార్క్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలాగ లైన్ అనేది వేసాను. మీకు కనిపిస్తుందా? ఇంకొంచెం డార్క్ చేస్తాను. ఓకే, ఇది అనమాట లైన్ ఇలా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే సరిగ్గా హాఫ్లో కావాలి నాకు. దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తాను. మనం కటింగ్ అప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా 4 ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీనికి మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలి. లెంత్ ఎంత వస్తుంది అనేది ఐడియా డిజైన్ బట్టే ఉంటుంది. కింద మనం అందులో ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నాకు కింద 5 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఇలా మార్క్ పెట్టేసుకుంటాను.
ఇది సెంటర్ పెట్టుకుంటాను. ఎల్బో హ్యాండ్స్ అరౌండ్ 9 ఇంచెస్ విత్ మార్జిన్ 10 ఇంచెస్ కాబట్టి 9 ఇంచెస్ పెడుతున్నాను. 9 ఇంచెస్ సరిపోతుంది లెంత్కి. అంటే మొత్తం షేప్ అంతా డ్రా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ సెంటర్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం ఇలాగా గోరుతో మార్చి మీకు ఈ సెంటర్ వస్తుంది. దీన్ని పెట్టేస్తాము. ఎక్కువగా మార్క్స్ చేస్తే ఇలాగా మొత్తం పీస్ అంతా బ్లౌజ్ కంటుకుపోతుంది అనమాట. అందుకే నేను మ్యాక్సిమం అలా చేయను. పెట్టేసాం కదా, అది సెంటర్. ఇటు 5 మార్క్ పెట్టేస్తాము. అంటే మనకి హ్యాండ్ డిజైన్ బార్డర్ ఏమొచ్చి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు, అంటే ఈ 2 పాయింట్స్కి మధ్యలోనే మనకి వర్క్ ఉండాలన్నమాట. ఆ విధంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ మీకోసం షేప్ వేస్తాను. రఫ్గా గీసాను. ఇది హ్యాండ్ అనుకోండి. ఎల్బో హ్యాండ్స్కి 2 హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి. ఈ మార్కింగ్స్ యూస్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా మనం మార్క్ పెట్టేసుకుంటాము. అంటే 2 హ్యాండ్కి కూడా ఇలాగే మార్కింగ్ వేసుకుంటాము. మిషన్ వర్క్ అయితే మనం కొంచెం ఇది ఇలా సెట్ చేసుకోవచ్చు అండి. మగ్గం వర్క్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఎడ్జ్కి మిషన్ వర్క్ అనుకోండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు డిజైన్ పడింది అనుకోండి, పర్లేదు, మనకి పూసలు అవి అడ్డు రాదు కాబట్టి దాని మీద పాదం ఎక్కేస్తుంది కాబట్టి దీనిపైనే స్టిచ్ వేసుకోవచ్చు. సపోర్ట్ చేస్తుంది మిషన్ ఇలా స్టిచ్ చేసుకోవడానికి. అదే కానీ మగ్గం వర్క్ అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మనం సింగిల్ పాదం యూస్ చేస్తాం. అయినా కొన్నిసార్లు ఎక్కడ తగులుతుందని భయం పడాలి. బాగా రావాలి అనుకుంటే ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ లోపలికి వేసుకోండి. 1/2 ఇంచ్ లోపలికి వేసుకుంటే డిజైన్ మీకు ఎక్కడితోనే ఎండ్ అవుతుంది. మెజర్మెంట్ అయితే ఎక్కడికి ఉంటుంది కానీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవచ్చు అనమాట, తెగిపోయేమీ లేకుండా. ఇటు ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇటు కూడాను లైన్ వేసుకుంటాము. ఇది హ్యాండ్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, బోత్ హ్యాండ్స్ ఏమో ఒక సైడ్ వస్తాయి. ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అటు వస్తుంది. 2 ఒక సైడ్ ఫ్రేమ్కి ఇలా పెట్టినప్పుడు ఇది వేసిన తర్వాత వెంటనే ఇదే లైన్లోనే జస్ట్ అలా మూవ్ చేసుకుంటే అటు కూడా పడిపోతుంది అనమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ ఒక సైడ్ వస్తాయి. దీనికి ఆపోజిట్ సైడ్లోనేమో ఇటువైపు బ్యాక్ అనమాట. ఈ బ్యాక్ మార్కింగ్ని కూడా మీకు కొంచెం డార్క్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్. జస్ట్ ఈ మార్కింగ్ సరిపోతుంది మనకి. ఇదే అంచనా అనమాట. ఇక్కడి నుంచి ఇది మనకి వర్క్ అవుట్లైన్ పడాల్సింది. మిగతాది బూటీస్ అవిని మనం మిషన్లోనే సెట్ చేసుకుంటాం కాబట్టి అదని మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ బూటీస్ ఇన్బిల్ట్ లేకపోతే సాఫ్ట్వేర్లోనే పెట్టుకోవచ్చు. లేదంటే మీరు మధ్యలో ఇలాగ డాట్స్ అనేవి పెట్టేసుకొని ఇండివిజువల్గా ప్రతిసారి మిషన్ అనేది జరుపుకోవచ్చు దగ్గర బూటీస్ అనేవి వేసుకోవాలి. అది కాకుండా మీరు మిషన్లో కానీ సాఫ్ట్వేర్లో కనుక టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇట్ సైడ్లో వచ్చేసి మనం ఫ్రంట్ వేసాము. ఈ విధంగా పెట్టాము. ఇది ఒక యాంగిల్లో పెడతాము. అది కూడా సెట్ చేసుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా మిషన్ మీద డిజైన్ని ఎలా సెట్ చేసుకొని వేసుకుంటాం అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓవరాల్గా బ్లౌజ్ మార్కింగ్ అయితే ఇలా చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా వీడియో చేయాలని మీకు అది ఆ వీడియోలో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది, ఏమైనా డౌట్స్ ఉంటే అవి నెక్స్ట్ వీడియోలోనే కవర్ చేయడానికి చూస్తాము. లేదంటే మీకోసం వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాము. ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్లో అయితే మార్కింగ్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ మనం అటు కానీ ఇటు కానీ ఎటైనా వేసుకోవచ్చు, బ్యాక్ కూడా, ఎందుకంటే ప్లెయిన్ కాబట్టి ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మనకి ఇలాంటి బ్లౌజెస్ వచ్చాయనుకోండి,
మనకి ఇప్పుడు శారీలోని బ్లౌజెస్ అనుకోండి, కొన్ని బ్లౌజెస్ అలా ప్లెయిన్ వస్తాయి, కొన్ని మాత్రం ఇలా వస్తాయి కదా. కొందరు మ్యాక్సిమము దాని మీద బ్రొకెట్ బ్లౌజ్ లాంటివి ఉన్నప్పుడు ప్లెయిన్ సజెస్ట్ చేస్తాము. అప్పుడు అలాంటి హాఫ్ పట్లు తీసుకొస్తారు, దాని మీద వర్క్ చేస్తాము. లేదంటే మ్యాక్సిమం శారీస్ ఇలాంటివి అనుకోండి, అంటే ఉప్పాడ కానీ పట్టు శారీస్ కానీ ఏవైనా అంచులు అయితే వచ్చేస్తాయి కదా మనకి. ఈ బ్లౌజ్కి అయితే చూసారా ఓవరాల్గా ప్లెయిన్ వస్తుంది, రెండు సైడ్లు కూడా బార్డర్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇటువైపు అయినా హ్యాండ్స్ సైడ్ అయినా హ్యాండ్స్ వేసుకోవచ్చు. ఇది పన్నా కూడా శారీ పన్నా వచ్చింది కాబట్టి బ్లౌజ్లోని ఈ బ్లౌజ్ పీస్ చాలా పెద్దది ఉంది కాబట్టి మీకు వర్క్ స్పేస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫ్రేమ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా పీస్ అనేది అటాచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్ కేస్ మనం వర్క్ కింద నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే అంటే గోల్డ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వర్క్ స్టార్ట్ చేస్తాము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పైకి అయితే వర్క్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వేసి ఇక్కడ ఫ్రేమ్కి ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకొని అప్పుడు వర్క్ ఇక్కడికి క్లాత్ ఇక్కడికి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసేవచ్చు. లేదా కొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే స్టిచ్లోకి ఇది పడిపోతే ఇక్కడ గోల్డ్ అనేది ఉంటుంది. లేదంటే కంప్లీట్గా మనం గోల్డ్ పైన ఇక్కడి నుంచి డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకే సైడ్ మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇంకోవైపు బ్యాక్ సైడ్ మనకి కావాలంటే బార్డర్ బ్యాక్ పార్ట్లో ఉండాలి అనుకుంటే ఇటు సైడ్ బార్డర్ని యూజ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాం, లేదంటే బార్డర్ని కంప్లీట్గా డిస్కార్డ్ చేసేస్తాం అనమాట. ఈ విధంగా డబుల్ బార్డర్ వచ్చిన శారీ బ్లౌజ్కి అయితే మార్కింగ్ అక్కడే చేంజ్ అవుతుంది, మిగతాది ఏమి ఉండదు. ఫ్రంట్ బ్యాక్ను హ్యాండ్స్కి బార్డర్ యూజ్ అవుతుంది. ఇది ఇంకొక మోడల్ బ్లౌజు, ఇది శారీ బ్లౌజు, దీనికి కూడా డబుల్ బార్డరే వస్తుంది. ఇది పైన దోపుకునే వైపు చిన్నంచు వస్తుంది కదండి, ఆ టైప్ లాగా చిన్నంచు ఉంటుంది. ఇక్కడ పెద్ద అంచు ఇచ్చారు, ఒక సైడ్ ఏమో పెద్ద అంచు ఉంటుంది. మనం జనరల్గా పెద్ద అంచుని హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చాలామంది బార్డర్ కావాలనుకుంటారు. అలా అయితే ఏం చేస్తామంటే ఎల్బో హ్యాండ్స్ అనుకోండి, ఇంతవరకు వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో హ్యాండ్ ఇంతవరకు వచ్చినప్పుడు ఈ బోర్డర్ మనకు కావాలనుకుంటే ఇది అలా కొంచెం ఫోల్డింగ్లో పోతుంది. ఇక్కడ నుంచి మెజరింగ్ చూసుకొని పైన అయితే చిన్న వర్క్ ఇలాగా వేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ బూటీస్ మాత్రమే వేసుకొని ఇలా వదిలేయవచ్చు. అది కాకుండా ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ వేసుకోకపోయినా పర్వాలేదు, బూటీస్ పెట్టుకొని వదిలేసి బోర్డర్ ఉంచుకోవచ్చు. షార్ట్ హ్యాండ్స్ అనుకోండి, అంచుతోనే హ్యాండ్స్ కవర్ అయిపోతాయి కాబట్టి వర్క్ అనేది యూజ్ ఉండదు. మీకు ఇలా హ్యాండ్స్కి ఇటువైపే యూజ్ చేసుకుంటాం. అది కాదు మాకు వర్క్ ఎక్కువ హైలైట్ అవ్వాలి, ఆ కేసులో మాత్రం ఖచ్చితంగా ఇటు సైడ్ హ్యాండ్స్ వేసుకొని బ్యాక్ ఫ్రంట్ అటైనా వేసుకుంటాం. లేదు మాకు అంచు చిన్నగా కనిపిస్తే చాలు, అంచు మీద వర్క్ ఉండేలా ఉండి మాకు ఎంబ్రాయిడరీ ఎక్కువ హైలైట్ అవ్వాలి, బోర్డర్ కూడా ఉండాలి అనుకుంటే మీరు పైన వేసుకొని కొంచెం అంచు వరకు ఉంచి మిగతాది ఇటు సైడ్ అంచు కావాలంటే ఇటు కవర్ చేసుకోవచ్చు. లేదంటే అంచు పూర్తిగా తీసేసి ఏం చేస్తారంటే ఇటు సైడ్ చిన్న అంచు ఉంది కదా, ఈ చిన్న అంచు పైన ఇక్కడ అంటే అంచు కింద ప్లెయిన్గా వస్తుంది, పైన మీరు డిజైన్ వేసుకోవచ్చు. దీనికి ఎల్బో హ్యాండ్స్ వచ్చింది అనుకోండి, ఇంతవరకు అనుకోండి, ఇదంతా వర్క్ స్పేస్ యూస్ చేసుకోవచ్చు బార్డర్ ఇంక్లూడ్ చేసుకుంటూ. ఈ విధంగా ఈ బ్లౌజెస్కి అయితే ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటాము. ఏ బ్లౌజ్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఎలా చేస్తాననేది మీకైతే షేర్ చేశానండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.